10 ఏళ్లకు ప్రమోషన్ల సంబురం. ఏకకాలంలో 18,942 మంది టీచర్లకు పదోన్నతులు. సబ్జెక్టు టీచర్లతో సర్కారు హైస్కూళ్ల కలకల. 20 ఏళ్ల తర్వాత పండిత్ పీఈటీలకు ప్రమోషన్లు. తొలిసారిగా ఆన్లైన్లో ప్రక్రియ. ఇలాంటి ఇబ్బందులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆఫీసర్లు ఆనందంలో. టీచర్లు, పండిత్, పీఈటీలు 10 ఏళ్ల తర్వాత వీళ్ళకు సంబరాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రమోషన్స్ బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా చూసినాం. మాకు ప్రమోషన్లు ఇవ్వండి సార్, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళు మొత్తుకున్నదని కూడా కేసీఆర్ చేయలేని పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు మరి వాళ్ళకు ప్రమోషన్లు అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నది. దాదాపుగా 18,942 మందికి ప్రమోషన్లు ఇవ్వబోతా ఉన్నట్టు, ట్రాన్స్ఫర్లు వేయబోతా ఉన్నట్టు. అట్లనే ఇప్పుడు వాళ్ళందరితోని ఈ ప్రభుత్వ స్కూళ్ళు కలకలలాడబోతా ఉన్నట్టు. అంటే సబ్జెక్టుకు తగ్గిన టీచర్లు కానీ, స్కూళ్ళలో పీటీలు కానీ నియమించబోయే పరిస్థితి కనబడతా ఉన్నదట. దాదాపు 20 ఏళ్ల తర్వాత పండిత్ పీఈటీలకు ప్రమోషన్లు. అంటే ఈ పీఈటీలు కానీ, పండిత్ అంటే హిందీ పండిత్, తెలుగు పండిత్ అలాంటివి ఉంటాయి అన్నట్టు. సో అలాంటి వరకు 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వ స్కూల్లో కూడా పిల్లలకు అంటే ఈ గేమ్స్, ఈ క్రీడలకు సంబంధించిన పీఈటీలను కూడా నియమించబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే పిల్లలకు చదువులతో పాటు మానసిక కోసం అట్లానే ఈ క్రీడా స్ఫూర్తి నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటికీ రోజు ఉండాలి కాబట్టి సో గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ పీఈటీలను కూడా నియమించబోతా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రక్రియ కూడా తొలిసారిగా ఆన్లైన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో సర్కార్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ప్రమోషన్లు ప్రక్రియ ముగిసింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 18,942 మంది టీచర్లకు ఏకకాలంలో పదోన్నతులు లభించాయి. స్కూళ్ల పర్యవేక్షణకు కొత్తగా హెడ్ మాస్టర్లు రాగా ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న హై స్కూళ్ల సబ్జెక్టుకు టీచర్ల పోస్టులు భర్తీ అయ్యాయి. దీంతో హై స్కూళ్ళన్నీ కొత్త టీచర్లతో కలకలలాడుతున్నాయి. ఇక దాదాపు 20 ఏళ్ల తర్వాత పండిత్ పీఈటీలకు ప్రమోషన్లు లభించాయి. దీంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్రియ పూర్తి కావడంతో స్కూల్లో ఎడ్యుకేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అనేది కొంచెం మేరకు ఈ టీచర్లు కానీ వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఈ ట్రాన్స్ఫర్లలో ప్రమోషన్లలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిందట. ఇప్పుడు వీళ్ళతోని ఈ స్కూళ్ళు కలకలలాడబోతా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. పండిత్ అంటే హిందీ పండిత్ అలా ఉంటారు, తెలుగు పండిత్ ఉంటారు, సో పీఈటీలు కూడా ఉంటారు. పీఈటీలు అంటే ఇప్పుడు ఆటలు ఆడించేందుకు కానీ, సో వారికి అయితే ఒక 20 ఏళ్ల తర్వాత అయితే ప్రమోషన్లు అయితే లభించినట్టు కనబడుతుంది. ఇక ఈ నేపథ్యంలో అధికారులు కూడా అన్నిటికి సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లు భర్త అయిపోయారు. ఇప్పుడు పిల్లలకు ఇక ఆ సబ్జెక్టు మాకు సార్ లేరు, ఈ సబ్జెక్టు మాకు సార్ లేదు, మేము చదవలేకపోతా ఉన్నాం అనే ఇబ్బందులు రాకుండా ఎవరైతే టీచర్లు ఉన్నారో ఇక ఇప్పటికైనా వీళ్ళు అనుకున్నది నెరవేరింది కాబట్టి ఇక పిల్లల ఎడ్యుకేషన్ కానీ భవిష్యత్తు గురించి వాళ్ళకి ఇక పూర్తి స్థాయిలో ఈ చదువు చెప్పడం కానీ వాళ్ళను మైండ్ సెట్ కానీ చేయడం కానీ చేసే పరిస్థితి కనబడితే మంచి ఉంటుంది.